మీనాతో పెద్ద పూల షాపు పెట్టించి లక్షల్లో సంపాదించేలా చేసిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనాతో పెద్ద పూల షాపు పెట్టించడం ఏంటి? లక్షల్లో సంపాదించేలా బాలు ఏం ప్లాన్ చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతికి బాలు మీనా చెప్పిన దాని గురించే ఆలోచన మొదలైపోతుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చితక గొడవలు వస్తాయి అని చెప్పారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ లేదంటే దాపరికాలు ఉన్నాయనే. అసలు ఏం దాస్తున్నారు వీళ్ళిద్దరూ అన్న అనుమానంతో రోహిణిని అడిగినా రోహిణి టాపిక్ డైవర్ట్ చేస్తుంది, ఇటు మనోజ్ని అడిగినా మనోజ్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. రోహిణి మనోజ్ల మధ్య అయితే మనోజ్ ఏ దాపరికాలు చేయకపోయినా రోహిణి మాత్రం మనోజ్ దగ్గర చాలా విషయాలైతే దాచిపెట్టింది. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో వాళ్ళందరి దగ్గర కల్పన ఇచ్చిన డబ్బుల గురించి దాచిపెట్టారు. ఇంకా ప్రభావతికి ఆలోచనలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్న ఆలోచన అయితే వస్తుంది. ఆలోచన వచ్చేసరికి ఇంకా సర్లే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి. ఇంక ఇంటి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కామాక్షి వస్తుంది. ఏంటొదినా అర్జెంటుగా రమ్మని చెప్పావు అనగానే, నేను మళ్ళీ డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వదిన అని చెప్పనేసరికి, చూడు వదిన నువ్వు ఏదో ఒక ఆఫర్ పెట్టాలి, అప్పుడే పిల్లలు వస్తారు అనగాని, ఆఫర్ ఏంటి వదిన అని చెప్పను కానీ, ఇప్పుడు చూడు 2 నెలలు ఏదో వేయించుకుంటే 3వ నెల ఫ్రీ అన్నట్టు రీఛార్జ్డ్ వాళ్ళు ఆఫర్స్ పెడుతుంటారు కదా, అలాగే నీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి నువ్వు డ్రెస్ ఇవ్వడము ఏదో ఒక ఆఫర్ పెట్టు వదిన, అప్పుడు ఖచ్చితంగా పిల్లలు వస్తారు అని చెప్పనేసరికి, సరే ఏం ఆలోచించాలి అయినా దానికి ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా అనగానే, చాలే వదిన నువ్వేదో పెట్టుబడి పెట్టినట్టు, ఆ ఇల్లు నాది, ఆ ఇంటి కరెంటు బిల్లు నాది, అన్నీ నేనే కదా కడుతున్నాను, అట్లీస్ట్ ఇవైనా చేయలేవా? పిల్లలకు డ్రెస్సులు ఇస్తే సంతోషపడతారు కదా, భర్త నచ్చని డ్రెస్సులు వేసుకుని వాళ్ళ పిల్లలు డ్యాన్సులు కడుతూ ఉంటే తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పనేసరికి, నువ్వు చెప్పింది బాగానే ఉంది వదిన అని చెప్పి ఇంకా కామాక్షి ఇద్దరు కూడా పద వదిన షాపింగ్కి వెళ్దామని ఇద్దరు బయలుదేరతారు. ఇంకిక్కడ రోహిణి ఇక్కడ మామూలుగా షాప్లో జనాలు కస్టమర్లు చూస్తూ ఉండగా చింటూ కాల్ చేస్తాడు. చింటూది 2 రోజుల్లో పుట్టినరోజు ఉండడంతో తన తల్లిని రమ్మని బట్టలు తీసుకురమ్మని చెప్పడం కోసం ఫోన్ చేసేసరికి, నీకేం బట్టలు కావాలి నాన్న అంటూ అడిగేసరికి, నాకు కోటు బట్టలు కావాలమ్మా అని చెప్పనేసరికి, సరే కొంటాను అని, మనోజ్ నాకు పార్లర్లో పనుంది నేను పార్లర్ దగ్గరికి వెళ్తున్నాను అంటూ పార్లర్కి బయలుదేరిపోతుంది రోహిణి. అయితే పార్లర్కి బయలుదేరి రోహిణి పార్లర్కి వెళ్లకుండా బట్టల షాప్కి వెళ్ళి, ఒక 7 ఇయర్స్ బాబుకి బట్టలు కావాలి అనేసరికి, మీ బాబుకా మేడం అని చెప్పాను కానీ, అవును అని చెప్పనేసరికి, రండి మేడం పైన చూపిస్తానంటూ పైకి తీసుకెళ్ళి బట్టల మోడల్స్ అయితే చూపించేసరికి ఈలోపు వీడియో తీస్తుంది. వీడియో తీసి అదే వీడియో కాల్ చేసి చూపించేసరికి ఇది అంటారు. అదే సమయానికి ప్రభావతి కామాక్షి ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చేసరికి రోహిణిని అక్కడ చూడడంతో బట్టలు తీసుకున్న అతను కాస్త, ఇదిగోండి మీ అబ్బాయి బట్టలు అని చూపించేసరికి ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు. నీ కొడుకేంటి, నీకు కొడుకు ఎక్కడున్నాడు, అయినా మా కోడలికి పెళ్ళయ్యి 6 నెలలు మాత్రం అయ్యింది, తనకి కొడుకేంటి అని చెప్పాను కానీ, మీ బాబే అని చెప్పారు కదండి అని చెప్పాను కానీ, నేను మా బాబు అని చెప్పలేదు, బాబుకి అని మాత్రమే చెప్పాను అనగాని, ఏంటి రోహిణి బట్టలు కొనడానికి ఎవరికి వచ్చావు, ఎక్కడికి ఎందుకు వచ్చావు అనగాని, మా క్లయింట్ ఒకరు ఉన్నారు అత్తయ్య, వాళ్ళ కొడుకు పుట్టినరోజు, ఆవిడ చాలా ముఖ్యమైన క్లయింట్, ఖచ్చితంగా కొనాలి అనగాని, మేడం మీ బిల్లు 3000 అయింది అనేసరికి, ఏంటి 3000 రూపాయలు పెట్టి క్లయింట్కి బట్టలు కొనాలా అని చెప్పాను కానీ, క్లయింట్ కాదు వదిన, క్లయింట్ కొడుకుకి అని చెప్పనేసరికి, 2 ఒకటేలే అని చెప్పి, అయితే మేము కొన్ని బట్టలు తీసుకున్నామమ్మా, అవి కూడా ఈ బిల్లులో కలిపి వేసేయండి వదిన, ఇందాక ఒక డ్రెస్ తీసాం కదా అది కూడా తెచ్చుకుంటాను కానీ, అది చాలా కాస్ట్లీ కదా వదిన అని చెప్పనేసరికి, కట్టిది రోహిణియే కదా అని చెప్పి గబగబా వెళ్ళి ప్రభావతి కాస్త సుమారు రోహిణికి ఒక 6-7 బిల్లు బాగా చేయిస్తుంది. అది ఇది కలిపి 10,000 రూపాయలు వదిలిపోయాయా అనుకుంటూ రోహిణి బాధపడి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా పూల షాప్కి ఇంటింటికి వెళ్ళి పూలు ఇచ్చేసి వస్తూ ఉండగా మీనాకి
మీనా బాలుకి ఇష్టమని అంటే ఒక కొత్త ఐటెం చేసి పెట్టాలంటే టిఫిన్గా పెసరట్టు చేసి పెడుతుంది. బాలు అది తిని టేస్ట్ బాగుంది అని చెప్తాడు అనుకుంటుంది, కానీ బాలుకి చెప్పడు. ఆ ఫోన్ హడావిడిలో అంటే రాజేష్ ఫోన్ చేస్తాడు, ఫోన్ హడావిడిలో మర్చిపోతాడు. మర్చిపోయేసరికి తినేసి వెళ్ళిపోతాడు. ఈయన చెప్పలేదు అని చెప్పి మీనా బాధపడుతూ బాలుకి క్యారేజీ పెట్టేటప్పుడు భోజనం పెట్టకుండా పల్లీలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా పెట్టిస్తుంది. ఇదేంటిది మీనా ఇవి ఇచ్చి పెట్టింది ఏంట్రా అని చెప్పాను, కానీ నాకు తెలిసి ఉదయం ఏదో జరుగుంటుందిరా, అందుకే మీనా ఇది పెట్టింది. అసలు ఉదయం ఏం జరిగింది అనగానే మీనా ఉదయం టిఫిన్ పెట్టిందిరా, నా చుట్టూ తిరిగింది అని చెప్పనేసరికి అయితే ఏదో వెరైటీ టిఫిన్ పెట్టుంటుంది, అది ఎలా ఉందో నువ్వు చెప్తావని మీనా నీ చుట్టూ తిరుగుంటుంది, నువ్వేమో పట్టించుకోలేదు. ఆడవాళ్ళు వంటలు చేసి అది భర్తకు పెట్టిన తర్వాత భర్త బాగుంది అని చెప్తే చాలా మురిసిపోతారు అని చెప్పనేసరికి అవునా, నేను మీనాకి ఎప్పుడు బాగుంది అని చెప్తాను కానీ ఈరోజు చెప్పలేదురా అని చెప్పాను, కానీ రోజు చెప్పింది వేరు, చెప్పలేని రోజునే పట్టించుకుంటారు అని చెప్పి రాజేష్ అంటాడు. అయితే మీనాను ఏదో రకంగా కోపం పోగొట్టాలని చీర తీసుకువెళ్ళి ఇదిగో మీనా, సారీ మీనా అంటూ మీనాకు చీర పెట్టేసరికి మీరు ఉదయం ఏం టిఫిన్ చేశారు మీరు చెప్తారు అని ఎంతగానో ఎదురు చూశాను అంటూ మీనా చెప్పేసరికి ఏదో దోశ మీద ఉప్మా ఏదో తిన్నాను అనగానే అది పెసరట్టు అనేసరికి పెసరట్ట, అది నాకు చాలా ఇష్టం కానీ ఇంట్లో ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు నువ్వు చేసావు నేను తెలుసుకోకుండానే తినేసాను, సారీ మీనా అని చెప్పనేసరికి సర్లేండి అని చెప్పి ఇంకా మీనా కాస్త ఆ చీర కట్టుకుని వస్తుంది. సరే పద మనం ఒక చోటకి వెళ్ళాలి అనగాని ఎక్కడికి అనేసరికి గుడికి అని చెప్పి గుడికి తీసుకువెళ్తాడు. గుడికి తీసుకువెళ్ళి గుడి నుంచి అట్నుంచి అటే వేరే షాప్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకొక చీర కొని ఇంటికి వచ్చేస్తాడు. ఆల్రెడీ కొన్నారు కదా అనగానే ఇదేమో నువ్వు నా మీద ఉన్న కోపం పోగొట్టడానికి, ఇదేమో నువ్వు నాకు ఎంతో ఇష్టమైన పెసరట్టు చేసావు కదా దానికోసం అంటూ చెప్పేసరికి అవునా, నా కోసమే 2 చీరల, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత బాలు పనుందని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఏంట్రా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు అనగానే నాకు ఒక ఆలోచన వచ్చిందిరా అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పాను, కానీ నాకు మా ఏరియాలో ఒక పెద్ద పూల షాప్ ఉంది, ఆవిడ వయసు బాగా పైపడడంతో ఇంకా ఆవిడ పూల షాప్లో ఉండలేకపోతున్నాను అని చెప్పింది, అందుకే ఎవరైనా పూల కొట్టు పెట్టుకునే వాళ్ళకే అది అద్దెకిస్తాను అని చెప్పారు, అందుకోసమనే నాకు మీనా గుర్తొచ్చిందిరా, రోజు పొల్యూషన్కి ఎండలో ఇప్పుడు అందుకని మీనాతో పూల షాపు పెట్టిద్దామంటున్నావా అని చెప్పాను, కానీ పూల కొట్టు ఒకటే కాదురా, బుక్కే షాపు కూడా పెట్టిద్దాము. మా చెల్లికి బుక్కేస్ తయారు చేయడం వచ్చు, తన కాలేజీ డేస్లో ఉన్నప్పుడు నేర్చుకుంది, తనకిప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నాం కానీ అప్పుడే ఎందుకు చేయడం అని చెప్పి అనుకుంటున్నాము, అందుకని మీనాతో పాటు నా చెల్లెలు కూడా పంపిస్తాను, తను మీనాకు పూలు బుకే ఎలా కట్టాలో ఏంటో తెలియదు కదా అని చెప్పాను, కానీ మీనాకెందుకు తెలియదురా, మీనాకు తెలుసు, మీనాకు ఫ్లవర్స్తో ఏమేమి ఐటమ్స్ ఎలా అన్నీ కూడా మోడల్స్ తెలుసు అని చెప్పనేసరికి అవునా అయితే మాట్లాడిన షాప్ గురించి అని చెప్పాను, కానీ పదరా వెళ్ళి మాట్లాడదాము అని చెప్పనేసరికి హలో పెద్దమ్మ అని చెప్పాను, కానీ రా రాజేష్, ఏంటి నేను చెప్పింది ఎవరికైనా చెప్పావా అని చెప్పాను, కానీ చెప్పాను పెద్దమ్మ, వీళ్ళ ఆవిడ మీనా, వీళ్ళ అత్తగారికి పలానా చోట పూల షాప్ ఉంది, ఆవిడ అక్కడే పూలు అమ్ముతుంది, వీళ్ళ ఆవిడ కూడా ఇంట్లో పువ్వులు మాలలు కట్టడం, ఎవరికైనా పువ్వులు కావాలంటే తీసుకువెళ్ళి ఇవ్వడం చేస్తుంది, అందుకే తనకి మీ షాప్ గురించి చెప్పాను, నువ్వు పూలు అమ్ముకునే వాళ్ళకైతే నీ షాప్ ఇస్తాను అని చెప్పావు కదా అని చెప్పాను, కానీ అవును బాబు, ఇది పూలు కొట్టిన పవిత్రమైన షాపు, మళ్ళీ ఈ షాపుకి వేరే వేరే వాళ్ళు వేరే పనులు పెడితే షాపు అపవిత్రం అవుతుంది కదా, అందుకని పూలు అమ్ముకునే వాళ్ళకి మాత్రమే ఇస్తానని చెప్పాను రాజేష్ అని చెప్పనేసరికి అమ్మ నమస్కారం అమ్మ అని చెప్పాను, కానీ చెప్పు బాబు అని చెప్పనేసరికి మీ ఆవిడ పూలు అమ్ముతుందా అని చెప్పాను, కానీ అవునమ్మా అమ్ముతారు అని చెప్పనేసరికి అయితే ఎప్పుడొచ్చి చూసుకుంటారు, నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదు బాబు, ఎంతో కొంత అద్దిచ్చి మీరు షాపు తీసుకుని మీరు పూలు కోసం పెట్టుకుంటే చాలు అని చెప్పనేసరికి ఎంత ఇమ్మంటారమ్మా అనగానే రాజేష్ నీకు చెప్పాను కదమ్మా అని చెప్పాను, కానీ పెద్దమ్మాయి రా ఎంతో కొంత ఇస్తే సరిపోతుంది,
అని చెప్పనేసరికి అది కాదురా ఇంతని చెప్తే అని చెప్పాను కానీ సరే బాబు మీ ఆవిడని తీసుకురా అప్పుడు మీ ఆవిడతోనే చెప్తాను అనగాని సరేనని ఇంకా బాలు మీనాకు ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావు మీనా అని చెప్పాను కానీ నేను ఇంట్లోనే ఉన్నానండి వంట చేస్తున్నాను అని చెప్పనేసరికి అవునా సరే రెడీ అయ్యుండు నేను వస్తాను అనగానే వంట కూర పొయ్యి మీద ఉంది అనేసరికి నేను రావడానికి ఒక పావుగంట పడుతుంది పావుగంటలో కూర వండేసేయని చెప్పాను కానీ సరే అని ఈయన ఎక్కడికి తీసుకెళ్ళడం కోసం అడుగుతున్నారు అనుకుంటూనే ఇంకా మీనా ఏం మాట్లాడకుండా వంట చేసుకుంటుంది. వంట చేసుకునేసరికి అమ్మ మీనా నేను కొంచెము బయటికి వెళ్ళొస్తాను అనగానే మీ అబ్బాయి కూడా ఫోన్ చేశారు మామయ్య ఆయన కూడా బయటికి వెళ్దాము అన్నారు. మరి అత్తయ్య కూడా ఇంట్లో లేరు కదా ఎందుకంటే ప్రభావతి బట్టల కొట్టుకి వెళ్ళింది కదా సో అందుకని అత్తయ్య కూడా ఇంట్లో లేరు కదా మరి తాళం వేసేనా అని చెప్పాను కానీ అవునమ్మా తాళం వేసి పూలకుండి దగ్గర పెట్టు నేను వస్తే నేను తీసుకుంటాను లేదా మీ అత్తయ్య వస్తే మీ అత్తయ్య తీసుకుంటుంది అని చెప్పనేసరికి సరే మామయ్య మీరు ఎక్కడికి వెళ్ళినా భోజనం టైంకి వచ్చేసి భోజనం చేసేయండి మామయ్య ఆలస్యం అవుతుంది అని చెప్పాను కానీ సరేనమ్మ మీనా అని చెప్పి సత్యం వెళ్ళిపోతాడు. మీనా కూర తాలింపు పెట్టేసి కూర దగ్గరుండి సిమ్మిలో పెట్టి తను పైకి వెళ్ళి రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి కూర ఉడికిపోయేసరికి ఆయన కాఫీ ఇచ్చి బయలుదేరితే బెటర్ ఏమో అని పొయ్యి మీద పాలు పెట్టేసరికి బాలు కాస్త వస్తాడు. ఇంకా అవ్వలేదా అనగాని కాఫీ చేస్తున్నానండి మీకోసమే అనగాని సరే సరే తొందరగా ఒక చోటకి వెళ్ళాలి మనం అని చెప్పనేసరికి ఎక్కడికండి అని చెప్పనేసరికి వెళ్తూ మాట్లాడుకుందాము కాఫీ కలిపేసావా అనగాని ఇదిగోండి కాఫీ మీరేమన్నా మొహం కడుక్కుంటారా అనగాని పెళ్లి చూపులకి ఏమీ వెళ్ళడం లేదు కదా అవసరం లేదని కాఫీ ఇద్దరు తాగేసి సరే పద ఏది మా ప్రభావతం ఎక్కడా అని చెప్పాను కానీ ఏమో కామాక్షి పిన్ని వస్తే బయటికి వెళ్ళారు అని చెప్పనేసరికి అవునా సరే అయితే ఇద్దరు తాళం వేసుకుని బయలుదేరి వెళ్తారు. ఇంతకీ ఎక్కడికి అనగానే రాజేష్కి తెలిసిన ఆవిడెవరో పూల షాప్ ఉందంట పీనా నువ్వు ఇంటింటికి తిరిగి పూలు అమ్ముకునే బదులు ఆ షాప్లో ఉండొచ్చు కదా అదైతే బండి కాదు ఎవరూ తీసేయలేరు పైగా ఇంతకు ముందు కూడా పూల షాపే ఆవిడ అమ్ముతుందంట ఆవిడికి కొంచెం ఒంట్లో బాగోకపోవడంతో అది షాపు వేరే వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలనుకుంటుంది అది పూల కొట్టు వాళ్ళకే ఇవ్వాలనుకుంటుంది ఎంత అద్దె అని అడిగితే నువ్వు వచ్చాకనే చెప్తానంటుంది నీకు ఫ్లవర్ బుకేస్ అవి కట్టడం తెలుసు కదా ఆ ఏరియాలో అదే పెద్ద షాపు అప్పుడు నీకు బాగుంటుంది ఫ్లవర్ బుకేస్ అన్నీ కావాల్సిన నీ దగ్గరికే వస్తారు అనగానే పదండి అయితేను అని చెప్పి మీనా కాస్త అక్కడికి వెళ్ళేసరికి సత్యం కూడా అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదేంటి నాన్న నడిచొస్తున్నాడు ఆటోకైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పి కారు ఆపి ఏంటి నాన్న నడుచుకుంటూ వస్తున్నావు అనగానే ఏదా ఇక్కడికి వెళ్ళాను రా వాకింగ్ అవుతున్నట్టు ఉంటుంది కదా అని నడిచొస్తున్నాను అనేసరికి మామయ్య గారిని కూడా తీసుకువెళ్దామండి అని చెప్పనేసరికి నాన్న కారు ఎక్కువ అనగాని ఎక్కడికి రా అని చెప్పనేసరికి నువ్వు కారు ఎక్కు నాన్న అని చెప్పి కారులో ఎక్కించుకుంటారు. ఎక్కడికమ్మా మీనా అనగానే ఎక్కడో పూల షాపు చూసారంటండి నేను అస్తమాను బయటికి వెళ్ళి పూలు షాపు ఇంటింటికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాను కదా అందుకని పూల షాపు పెట్టుకుంటే బాగుంటుందని మీ అబ్బాయి అభిప్రాయం అనగానే మంచి ఆలోచన రా అది చూడడానికే వెళ్తున్నాం నాన్న అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అనేసరికి సరే పదండి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు కూడా వెళ్తారు. రాజేష్ అక్కడే ఉంటాడు. అక్కడే ఉండేసరికి రారా అని చెప్పాను కానీ తనే నన్ను అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంది అనేసరికి మీరు వచ్చారా అంకుల్ అని చెప్పనేసరికి బాలు తీసుకొచ్చాడు రాజేష్ అని చెప్పాను కానీ నమస్కారం అమ్మా అని చెప్పనేసరికి నువ్వేనమ్మా ఇక్కడ పువ్వులు అమ్ముతాను అంటున్నావు అని చెప్పాను కానీ అవును నేనేనమ్మా అని చెప్పనేసరికి చూడమ్మా అని చెప్పాను కానీ నా పేరు మీనా అనేసరికి మంచి పేరు అమ్మ మీనా నేను పూలు మాత్రమే అమ్మాను నాకు ఇప్పుడు ఒంట్లో బాగుండడం లేదు ఎంతో కొంత అద్దిచ్చి పూల షాపు తీసుకో అమ్మా అని చెప్పనేసరికి బాగుందండి షాపు అని చెప్పాను కానీ సరే పెద్దమ్మ ఎంత ఇమ్మంటావు అనగానే ఎంతో కొంత నువ్వే చూసివ్వమ్మా అని చెప్పనేసరికి సరే అని ఇంత రెంట్ అని చెప్తుంది. మంచి మాట అన్నావమ్మా నాకు సంతోషంగా ఉంది ప్రతి నెల అన్న నువ్వు వచ్చి తీసుకో లేదంటే మాకు ఇవ్వాల్సిన అద్దె డబ్బుల్లో కట్ చేసేసుకుని పెద్దమ్మకు ఇచ్చేసేయని చెప్పాను కానీ సరేనమ్మా మీనా అని చెప్పి రాజేష్ చెప్తాడు. ఇంకా ఎప్పటి నుంచి పెట్టుకోమంటారు అనగానే రేపు 1 తారీఖు నుంచి పెట్టేసుకోండి బాబు నేను ఈరోజు
పూలు మొత్తం ఆపేస్తాను, రేపటికి మొత్తం అంతా క్లీన్ చేయిస్తాను అనగానే, ఎందుకు పెద్దమ్మ మీకంత శ్రమ, నేను బాలు ఇదంతా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకుంటాము అనగాని, ఎందుకు బాబు, పూల షాప్ అప్ప చెప్పేటప్పుడు అందంగా ముస్తాబ్ చేసి అప్ప చెప్పాలి, నువ్వు 1వ తారీఖు నుంచి పెట్టేసుకోమ్మా అని చెప్పాను. కానీ రేపు లేదు, ఎల్లుండే కదా ఒకటి, రేపు మొత్తం ఇదంతా క్లీన్ చేపించేస్తాను, ఎల్లుండికి మొత్తం అన్ని అరేంజ్మెంట్లన్నీ చేంజ్ చేసుకోమ్మా, కావాల్సిన పువ్వులన్నీ తెచ్చుకుని పెట్టుకో, ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదమ్మా, చాలా మంది తీసుకువెళ్తారు, ఫ్లవర్ బుక్కేస్ అవి ఏయో ఉంటాయి కదా, అవి అడుగుతూ ఉంటారు, కానీ నేను చెయ్యలేను అని చెప్తాను, అవి పెట్టుకున్నా నీకు బాగుంటుందమ్మా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా బాలు వాళ్ళు రేపటికి మొత్తం షాప్ అంతా రెడీ చేసేసరికి రాత్రికి వెళ్ళి మొత్తం పువ్వులు ఏమి కావాలో పువ్వులన్నీ కూడా తీసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. కానీ డబ్బులు పెట్టుబడి కావాలి అంటే ఆ ₹1,00,000 ఒక ₹25,000 తీస్తారు. ఇప్పుడు అవసరమా అని చెప్పాను. కానీ తప్పదండి, తీసుకునే పోతే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అనగానే అప్పు చేద్దాం అనగాని, ఎందుకు మన దగ్గర డబ్బులు ఉండగా అప్పు చేయడం, ఆ ₹1,00,000 ఒక 25,000 తీసుకుని వెళ్ళి ఫ్లవర్స్ తెద్దాం పదండి అని ఫ్లవర్ బుకేస్కి అన్నిటికి సంబంధించి అన్నీ తెస్తారు. ఫ్లవర్ బుకేస్ అన్నీ కూడా ఇంటి దగ్గరే కడతారు. మరుసటి రోజు ఉదయాన్నే పూల కొట్టు ఓపెనింగ్కి ఇంకా సత్యాన్ని అందరూ కూడా వెళ్తారు. ప్రభావతి వాళ్ళని రమ్మంటే ఆ పూల కొట్టు ఓపెనింగ్కి నేను రావాలా అని చెప్పి ప్రభావతి రాదు. ఇంకా అందరు కూడా వస్తారు. వచ్చేసరికి పూల షాపు చాలా పెద్దగా ఉంది మీనా, చాలా బాగుంది, ఫ్లవర్ బుకేస్ అన్నీ కూడా పెడితే బాగా ఉంటుంది అని చెప్పి శృతి చెప్పేసరికి థ్యాంక్స్ శృతి అని చెప్పనగానే, బోని చెయ్యండి అని చెప్పనగానే సత్యం డబ్బులు తీయబోయేసరికి ఒక్క నిమిషం అని చెప్పి, బాలు అప్పుడు నేను మీనాకు డబ్బులు ఇచ్చానని కోపంతో ఓపెనింగ్ చేసినందుకు నాకే తిరిగిచ్చావు కదా, ఇప్పుడు నేనే బోని చేస్తాను, మీనా మీద కోపంతో కాదు, మీనా మీద ఇష్టంతోటే చేస్తాను అని చెప్పి 5,000 కాస్త తీసి ఫ్లవర్ బుక్కే కావాలి అని చెప్పి ఫ్లవర్ బుక్కే కాస్త తీసుకుని రవి చేతికి ఇస్తుంది. రవి చేతికి ఇచ్చేసరికి చాలా సంతోషపడతారు. ఇంకా సరే మీనా, నాకు డబ్బింగ్కి లేట్ అవుతుంది అనగాని సరే అని చెప్పి వెళ్ళొస్తాను వదిన, ఎవరికైనా కావాలంటే చెప్తాననేసరికి ఇంకా ఆ రోజు నుంచి కూడా మీనా మంచితనం, మంచిగా మాట్లాడే మాట్లాడతారితనం, ఇంకా అందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మ మీనా ఆ పువ్వులు ఇవ్వమ్మా, మన అమ్మ మీనా ఈ పువ్వులు ఇవ్వమ్మా అంటూ అందరూ కూడా పువ్వులు తీసుకెళ్తారు. సుమారు రాత్రి 9 అయ్యే వరకు మీనా షాప్లోనే ఉంటుంది. ఇంకా బాలు అయితే తన ట్రిప్పులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వచ్చేసరికి మీనా బాలు ఇద్దరు కూడా కొంతసేపు కూర్చున్న తర్వాత పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు తెల్లవారుజామునే వెళ్ళి కావాల్సిన పువ్వులన్నీ తెచ్చుకోవడం, సుమారు 10-11 అయ్యే వరకు పువ్వులు అమ్మడం, మళ్ళీ సాయంత్రం వెళ్ళి పువ్వులు తెచ్చుకోవడం, నైట్ 10 అయ్యే వరకు అమ్మడం. మీనాకి ఇలాగే సరిపోతుంది. ఇంకా మీనాకు ఆదాయం కూడా బాగా వస్తుంది. పెట్టే పెట్టుబడి తక్కువ, వచ్చే లాభం బాగా ఎక్కువగా రావడంతో మీనాకు డబ్బు బాగా వస్తుంది. ఇంకా అలా ఇలా చేయడంతో పాటు డెకరేషన్లు కూడా చేయబడినని చెప్పనేసరికి డెకరేషన్లు, పూల దండలు, జడలు, ఇంకా చాలా అన్నీ కూడా, అంటే పెద్ద షాప్ కదా, అన్ని రకాలు ఉండాలి, అంటే పెద్ద మార్కెట్లో పెద్ద షాప్ అన్నమాట, అన్ని రకాలు ఉండాలి. ఈ షాపు కోసం మనం ఎన్నిసార్లు ట్రై చేసాం వదిన, షాప్ ఇవ్వనంటే ఇవ్వనని చెప్పింది పెద్దమ్మ, ఈ అమ్మాయికి అదృష్టం రాసి పెట్టుంది వదిన, ఈ షాప్ ఇచ్చింది అని చెప్పి ఎవరో మాట్లాడుకుంటారు. అమ్మా నీ పేరేంటి, ఈవిడ నీకు తెలుసా అని చెప్పనేసరికి తెలీదండి, మా అన్నయ్యకి తెలుసు అని చెప్పాను. కానీ ఈ షాపు ఈ సెంటర్లో చాలా బాగా రన్ అవుతుందమ్మా, ఎన్నోసార్లు అడిగాము కానీ ఆ పెద్దమ్మ షాపు ఇవ్వలేదు అని చెప్పనేసరికి, అవునా మీకేం కావాలన్నా తీసుకోండి అని చెప్పనేసరికి, అమ్మ ఆ పువ్వులు ఇవ్వు అని చెప్పాను. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయమ్మా, ఎప్పటికప్పుడే వెళ్ళి కొని తీసుకొస్తారా అనగానే, అవునండి ఏ పూట కాపోటే వెళ్ళి కొని తెచ్చుకుంటాం మేము పువ్వులు అని చెప్పనేసరికి, మంచిదమ్మా ఫ్రెష్గా పువ్వులు ఉంటాయి, అందరూ కూడా పలానా చోట ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు, నిగనిగలాడుతూ ఉంటాయి అని చెప్పి అందరూ వస్తూ ఉంటారు, మేము ఊరంతా అమ్ముతూ ఉంటామమ్మా అని చెప్పాను. కానీ అవునా సరేనండి, మీకేమైనా కావాలంటే మీరు మార్కెట్ వరకు వెళ్ళే పని లేదు, మార్కెట్కి మించి మేమే ఇస్తాము అనగానే, అయితే గొడవే లేదమ్మా, ఇక్కడి నుంచి అక్కడికి ఛార్జీ పెట్టుకుని వెళ్ళడం కంటే ఇంత దగ్గరలోనే వస్తే ఆ ఛార్జీ డబ్బులు ఏదో నీకే ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పనేసరికి, అవునండి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి కూడా, అంటే మీనాదే పెద్ద షాప్, అంటే మీనా దగ్గరికి వచ్చి మరీ జనాలు పూలు కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఇంకా అలా
ఆదాయము బాగా పెరుగుతుంది. ఇంకా బాలు మీనా ఇంకా అలా లక్షల లక్షల ఆదాయం అలా వస్తూ ఉండేసరికి అర్జెంటుగా రూమ్ కట్టుకోవాలి. మీనా కష్టపడుతుంది. ఇంటికొచ్చి ప్రశాంతంగా హమ్మయ్య అని నిద్రపోవాలి కదా. హాల్లో పడుకుంటే తనకు కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులు అవి వస్తాయని ఇంకా 4 లక్షలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో ఆ 4 లక్షలు సత్యం చేతిలో పెట్టి వీలైనంత తొందరగా రూమ్ కట్టించేసే నాన్న అని చెప్పనేసరికి సరే అని రూమ్ మొత్తం కట్టించేస్తారు. దానికి కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా మనోజ్ షాప్లోనే మొత్తం తీసుకుని మొత్తం సింగిల్ పేమెంటు 2 లక్షల రూపాయలకి ఫర్నిచర్ అంతా తీసుకుంటారు. రూము వాళ్ళు అనుకున్న రీతి కంటే పెద్ద రూమే వస్తుంది. రూమ్ నిండా సరుకు అది పెట్టుకుని అంటే సామానాలన్నీ పెట్టి చాలా చక్కగా ఉండేసరికి ప్రభావతికి చెప్తారు. 2 లక్షలు పెట్టి బాలు వాడి రూములో కావాల్సినవన్నీ కొనుక్కున్నాడమ్మా అని చెప్పనగానే వాడికి భారీ కష్టపడుతుందిరా. పుట్టింటి నుంచి ఏమీ తీసుకురాకపోయినా తను కష్టపడి సంపాదిస్తుంది. అందుకే బోలెడంత ఆదాయం వస్తుంది అని చెప్పనేసరికి అవునమ్మా నిజమే, బాలు మీనా చాలా చక్కగా ఉన్నారు అని చెప్పనగానే ఏంట్రా ఎప్పుడూ లేనిది బాలు మీనాని పొగుడుతున్నావు అని చెప్పనగానే నేను అర్థం చేసుకున్నానమ్మా, ఒకరి మీద పడి ఏడిస్తే ఎప్పుడూ మనం పైకి రాము. ఎదుటి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకోవాలని నాకు మొన్న ఒక స్వామీజీ చెప్పారు. అందుకే అప్పటి నుంచి నేను అలా కోరుకుందామని అనుకుంటున్నాను. అప్పుడే నాకు మంచి రోజులు వస్తాయని నాకు అనిపిస్తుంది అని చెప్పి మనోజ్ అయితే అంటాడు. మంచిదిరా, మంచి ఆలోచన చేశావు. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వైనా మారావు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటున్నావు చూడు. నీ ఆలోచన చాలా బాగుంది అని చెప్పి సత్యం అంటాడు. అంటే ఏంటి, నేను అలా కోరుకోవట్లేదనా మీ ఉద్దేశం అనగానే నువ్వు అలా కోరుకునే మనిషివి కాదు ప్రభా. అందరికంటే నేనే బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం నీది. నీ మనస్తత్వం ఇలా ఉంది కాబట్టే ప్రతి ఒక్కటి అన్నీ ఇలానే జరుగుతాయి నీకు. కొంచెం మనసు మంచిదై ఉండాలి, అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి బాగుందండి, ఆ మీనా లక్షలు సంపాదిస్తుందని మీరు తెగ సంతోషపడిపోతున్నారేమో అని చెప్పాను. కానీ చూడు ప్రభా, ఒకరు సంపాదిస్తున్నారు, ఒకరు సంపాదించట్లేదు అని నేను ఎప్పుడూ అనుకోను. మీనా బాలు కష్టపడి పనిచేస్తారు. ఒకరు సొమ్ము గురించి ఆలోచించే మనస్తత్వం వాళ్ళకు లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మంచిని కోరుకోవడంతో పాటు మనం కూడా సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండాలి అనుకుంటారు. మీనా బాలు ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించరు. వాళ్ళకి ₹1,00,000 బహుమతి వచ్చిందని మీరు కుళ్ళుకున్నారు, కానీ శృతి రవి హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళది మంచి మనసు. మీరు ముగ్గురు మనస్తత్వం మార్చుకోవాలి. మనోజ్ అయితే ప్రస్తుతానికి మారాడో లేదో అనేది పూర్తిగా తెలియదు, కానీ వాడిలో కూడా మార్పు రావాలి అని చెప్పి సత్యం అంటాడు. ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా మీనా ప్రతిరోజు రాత్రి 9 గంటలకి వచ్చేటప్పుడు మొత్తం 4గురికి 4 మూరల పువ్వులు తీసుకొచ్చి రోజు సాయంత్రం మాటలు పువ్వులు తీసుకొస్తాను, అందరూ చక్కగా పెట్టుకోండి. ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటేనే అందం. అది తర్వాత మనం అనుకున్నా కావాలనుకున్నా అది మనకు అవకాశం దొరకకపోవచ్చు అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే అని ఎంతో సంతోషంగా అందరూ కూడా చక్కగా పువ్వులు తీసుకుని పువ్వులు పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంటారు. మీనా బాలు అయితే చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు చక్కటి జీవితాన్ని కొనసాగించడంతో పాటు భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండవు. భార్యాభర్తల మధ్య ఎలాంటి నిజాలు దాగుండవు. ఇద్దరు కల్మషం లేకుండా ఎవరి సంపాదన ఎంత సంపాదిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా తెలుసు. బాలుకి మీనాకు తెలుసు, మీనా బాలుకి తెలుసు. ప్రతి ఒక్క విషయంలో కూడా బాలు మీనా చాలా సపోర్ట్గా ఉంటారు. ఇంకా అలా సపోర్ట్గా ఉండేసరికి నిజంగా బాలు మీనా లాంటి కోడలు కొడుకు ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు కదరా సత్యం అంటూ రంగా అనేసరికి నిజంగారా మీనా బాలుకి అదృష్టం కలిసి వచ్చిందిరా. బాలు వల్ల మీనా హ్యాపీగా ఉంటుంది, మీనా వల్ల బాలు హ్యాపీగా ఉంటున్నాడు అని చెప్పి సత్యం కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇంకా అంతా సంతోషంగా ఉంటుంది. బాలు మీనాతో కొట్టు పెట్టించడం వల్ల డబ్బు సంపాదించడంతో పాటు పైన రూమ్ కూడా కట్టుకుని లక్షల్లో ఆదాయం పోగేసుకుంటూ ఉంటారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.